Hi friends, welcome to our channel Make Things Happen as we can. So ఈ రోజు మనం ఈ వీడియోలో మెయిన్ గా straight lines part 2 అండి. So already I have uploaded the video of part 1 regarding straight lines for the first year students of intermediate. So now in this video we gonna see part 2 important questions, right? So టాపిక్ లోకి వెళ్ళే ముందు ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము ఫర్దర్ గా పెట్టే ప్రతి వీడియో మీకు మొదటిగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అదే విధంగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి, సో దట్ ఇట్ విల్ బి మోటివేటెడ్ టు us to make more videos whether these videos are useful to you or not. అది మీకు తెలుసుకోవాలి అంటే మీరు ఒక లైక్ ఇచ్చినట్లయితే it will be very useful. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి మీరు ఎలా అయితే ఈ నాలెడ్జ్ గెయిన్ చేస్తారో వాళ్ళు కూడా మీలాగే ఈ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ, మీరైతే సపోర్ట్ చేస్తారని ఆశిస్తాము. అయితే ఈరోజు స్ట్రైట్ లైన్స్ పార్ట్ 2లో ఆల్రెడీ పార్ట్ 1 చూసినట్లయితే సర్కమ్ సెంటర్, ఓకే, సర్కమ్ సెంటర్ అమ్మ. సో సర్కమ్ సెంటర్ ఇది 1B అండి, 1B సబ్జెక్ట్ స్ట్రైట్ లైన్స్. సో సర్కమ్ సెంటర్ లో మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి, ఒకటి పాయింట్స్ మీద అండ్ ద అదర్ వన్ విల్ బి ఆన్ లైన్స్ ఆర్ సైడ్స్, ఓకే. అయితే ఇందులో కూడా సేమ్ ఎలాగైతే సర్కమ్ సెంటర్ ఉన్నదో ఆర్థో సెంటర్ లో కూడా మీకు పాయింట్స్ మీద ఒక సమ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం లైన్స్ మీద ఒక సమ్ ఉంటుంది. సో ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం, రైట్. సో ఫస్ట్ గివెన్ ద వర్టిసెస్, అంటే ట్రయాంగిల్ ఉండే వర్టిసెస్ కాబట్టి వర్టిసెస్ అని వాడు మెన్షన్ చేసినా చేయకపోయినా సరే యూ హ్యావ్ టు టేక్, ఓకే. The vertices are -2, -1 A అనుకోండి, B 6, -1, C 2, 5 లైన్ గా అనుకోండి రెస్పెక్టివ్ అన్నమాట, రైట్. సో A B C దీనికి సంబంధించి ఒక ట్రయాంగిల్ అయితే మనం వేయాలమ్మా. ఏం వేయాలమ్మా? ట్రయాంగిల్. ఎందుకంటే ట్రయాంగిల్ ఆ మాట క్వశ్చన్ లో ఉంది కాబట్టి ట్రయాంగిల్ వేయండి. సో A ఏంటండి? -2, -1, B 6, -1, C 2, 5, ఓకే. అయితే ఈ సమ్ చేయాలంటే మాకు ఏం రావాలి సార్ అంటే మీకు రావాల్సింది ఒకటేనండి. ఈ సమ్ చేయాలంటే మీకు స్లోప్ కట్టడం రావాలి. ఏం రావాలమ్మా? స్లోప్. సింపుల్ గా వినండి అమ్మా, బుక్ లో ఉన్నట్టే చెప్పి బుక్ లో ఉన్నట్టే లైన్ స్టెప్లు చేసుకుని వెళ్ళిపోవడం కాదు. మనం క్లియర్ గా సమ్ చూడగానే గుర్తుపట్టే విధంగా మీకు నేను చెప్తాను. చూడండి, ఆర్థో సెంటర్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ స్లోప్. ఏంటమ్మా? స్లోప్. అయితే స్లోపు అదే విధంగా పర్పెండిక్యులర్ గా స్లోప్ ఉంటాయి ఏంటి, అదే విధంగా ఈక్వేషన్ ఆఫ్ స్లోప్, ఈ మూడు వచ్చేస్తే సమ్ సింపుల్ గా అయిపోతుంది. ఏ రావాలమ్మా? స్లోప్, ఓకే. స్లోప్ తో పాటు పర్పెండిక్యులర్ గా ఒక లైన్ ఉంది కాబట్టి అది అంటే గుర్తుపెట్టుకుంటుంది. స్లోప్, పర్పెండిక్యులర్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ స్లోప్, ఈ మూడు వచ్చేస్తే సమ్ అయిపోతుంది అనమాట. అక్కడ ఎలాగైతే SA = SB = SC చేస్తామో ఇక్కడ ఈ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఓకే, స్లోప్ ఫస్ట్ ఏం చేయాలంటే ఏ అనేది ఇక్కడ ఒక D అని నేను అనుకుంటాను. ABC మాత్రం మనకి ఇచ్చారు, ఏ అనేది D అంటే ఈ లైన్ అనేది దేనికి పర్పెండిక్యులర్ గా ఉందమ్మా? BC పర్పెండిక్యులర్ గా ఉంది. సో అదొకటి. అలాగే B నుండి ఒకటి తీసుకుంటాను, అది E అనుకుంటాను ఇక్కడ. అంటే BE అనేది పర్పెండిక్యులర్ టు AC, సిమిలర్లీ AD ఇస్ పర్పెండిక్యులర్ టు BC. సార్ రెండే ఎందుకు తీసుకున్నారు? ఇంకొకటి ఎలా పెట్టి ఇక్కడ తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. మీరు BE కాకుండా CF అని తీసుకోండి, ఇట్స్ అప్ టు యూ, ఓకేనా. మీరు అలాగైనా తీసుకోవచ్చమ్మా, ఓకే. అర్థం చేసుకోండి. సమ్ ఏం తీసుకున్నామా? రెండు పర్పెండిక్యులర్ గా తీసుకోవాల్సిందే వచ్చి, అంటే ఇది ఒక లైన్ తీసుకున్నాం, దట్ లైన్ విల్ బి పర్పెండిక్యులర్ టు ద BC. అదే విధంగా BE అనే లైన్ తీసుకున్నాం, దట్ విల్ బి పర్పెండిక్యులర్ టు AC. రెండే ఎందుకు తీసుకోవాలి సార్ అంటే మనకి ఫైనల్ గా ఏం రావాలి? ఆర్థో సెంటర్ రావాలి. ఏం రావాలమ్మా? ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ అంటే ఒక పాయింట్, సర్కమ్ సెంటర్ అంటే ఏంటి? ఒక పాయింట్ అంటే XY. అలాగే ఆర్థో సెంటర్ అన్న ఒక పాయింట్ XY. రెండు ఈక్వేషన్లు వచ్చి ఆ రెండింటిని సాల్వ్ చేస్తే XY వచ్చేస్తాయి కదా. 3 తీసుకోవాల్సిన అవసరం లేదు, 2 సరిపోతాయి అమ్మా. మూడోది కూడా తీసుకున్నా అంటే తీసుకోవచ్చు, అది అంటే అన్నెసెసరీ అన్నమాట, ఓకేనా. సో 2 తీసుకుంటాం, ఎందుకు అంటే 2 సాల్వ్ చేసేస్తే సమ్ వచ్చేస్తుంది అక్కడతో, అందుకోసం 2 ఇనఫ్ అన్నమాట, ఓకే. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఇది ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ స్లోప్ కడతారు. మీరు ఏం కట్టాలి? స్లోప్ ఆఫ్ BC, Bకి Cకి స్లోప్ కట్టాలి. ఫార్ములా M = ఇది మీరు 10th క్లాస్ లో చదివారమ్మా కోఆర్డినేట్ జియోమెట్రీలో, y2 - y1 / x2 - x1. ఫార్ములా ఏంటమ్మా?
y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఈ రెండు పాయింట్లకే కట్టాలి కదా BC అంటే, కట్టండి. y2 మైనస్ y1 అంటే 5 ప్లస్ 1 బై x2 మైనస్ x1 అంటే 2 మైనస్ 6 అంటే ఎంత వచ్చింది 6 బై మైనస్ 4 అంటే 2 2s are 2 3s are అంటే ఎంత వచ్చింది -3/2 is the slope you have got, right? నెక్స్ట్ ఇప్పుడు సిన్స్ AD అనేది BC చూడండి, ఫస్ట్ మీకు ఏం చెప్పాను, స్లోప్ గుర్తుపెట్టుకోమన్నాను, కట్టామా లేదా? తర్వాత ఏమన్నాను, పర్పెండిక్యులర్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోమన్నాను. ఎందుకంటే చూడండి AD సిన్స్ AD is perpendicular to BC అంటే AD అనేది AD అనేది BC పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి ఓకే ఏం చేస్తాం, m1 m2 ఈక్వల్ టు -1. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఫార్ములా ఇది, సెకండ్ ఫార్ములా ఇది. m1 m2 ఈక్వల్ టు -1. సార్ m1 m2 ఈక్వల్ టు -1 ఎప్పుడు వాడాలి అంటే ఎప్పుడైనా సరే ఒక లైన్ అనేది ఇంకొక లైన్ కి అంటే ఈ లైన్ అనేది ఇంకొక స్లోప్ ఆఫ్ 2 ఒక లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఇది వాడతాం. ఓకేనా? అయితే m1 m2 ఈక్వల్ టు -1 మనకు వచ్చింది m1 అన్నమాట. సో m1 ఎంతమ్మా -3/2 ఇంటూ m2 మనకు రాలేదు ఈక్వల్ టు -1. సో m2 ఈక్వల్ టు -1 ఇంటూ ఇది అటు సైడ్ వెళ్ళిపోతుంది కదా, రివర్స్ అవుతుంది. సో -2/3 అంటే అప్పుడు ఏమొచ్చింది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/3 అంటే m2 వాల్యూ ఎంతమ్మా 2/3 అంటే m1 వాల్యూ -3/2 m2 వాల్యూ 2/3. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం కన్సిడర్ చేయాల్సిన స్లోప్ ఇది ఒక్కటే, దీన్ని ఇంకా మర్చిపోండి అంటే రాసి ఉంచారని అంతే. దీన్ని ఇప్పుడు మనం స్లోప్ కింద కన్సిడర్ చేయకూడదు. అంటే ముందు నార్మల్ గా స్లోప్ కట్టాం, దాని తర్వాత పర్పెండిక్యులర్ కట్టేసిన తర్వాత వచ్చిందే మనకు స్లోప్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని తర్వాత ఏం కడతాం సార్ అంటే ఈక్వేషన్ కడతాం. ఇదిగోండి పర్పెండిక్యులర్ కట్టేసాను, స్లోప్ కట్టేసాం ఫస్ట్, థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ అది కూడా కట్టేస్తే సమ్ అయిపోతుంది అన్నమాట. కడితే రెండింటికి కట్టాలి. ఓకే ఓకే అయితే మనకి ఏం వచ్చాయమ్మా m1 వచ్చింది, m2 వచ్చింది. మీకు ఏం చెప్పాను, m ఏదైతే m2 వచ్చిందో దాన్నే స్లోప్ అనుకోమన్నాను, అంటే అదే ఫైనల్ స్లోప్ అన్నమాట. సో దాన్ని m అని రాసుకుందాం అంటే m2 m స్లోప్ అన్నమాట. అంటే m2 ఈక్వల్ టు 2/3 ఈక్వల్ టు m అంటే అర్థం ఏంటి, m అన్న 2/3 m2 అన్న 2/3. ఫైనల్ గా మనకి ఫార్ములాలో m అనే ఉంటది. సో అందుకోసం m. ఓకే సో స్లోప్ గాట్ ఓవర్ పర్పెండిక్యులర్, దట్స్ అంటే పర్పెండిక్యులర్ ఫార్ములా ఏదైతే ఉందో అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ అమ్మా ఏంటమ్మా, ఈక్వేషన్ ఆఫ్ ద స్లోప్ ఆఫ్ AD అంటే AD అనే ఈక్వేషన్ అన్నమాట. అంటే AD అంటే ఇదే కదా, అంటే ఏదైతే లైన్ పర్పెండిక్యులర్ గా ఉందో దాని యొక్క ఈక్వేషన్ కడతాం అన్నమాట. ఎందుకు, సాల్వ్ చేయడానికి. సో ఈక్వేషన్ కట్టిన తర్వాత సాల్వింగ్ ఎందుకనే చెప్తానండి. ఈక్వేషన్ ఫార్ములా ఏంటమ్మా, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ మీరు ఈక్వేషన్ టు AD అన్న పర్లేదు, ఈక్వేషన్ ఆఫ్ ద స్లోప్ ఆఫ్ AD అన్న పర్లేదు, ఏదైనా పర్లేదమ్మా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం m ప్లేస్ లో ఇది తీసుకుంటాం 2/3. అదే విధంగా y1 x1 ప్లేస్ లో ఏం తీసుకుంటాం సార్ అంటే ఇది కడతాం అమ్మా. ఏం తీసుకోవాలమ్మా, a ఆఫ్ -2 -1 తీసుకోవాలి. సార్ అదే ఎందుకు తీసుకోవాలి, ఈ రెండింటిలో చోట తీసుకోవచ్చు కదా, ఎందుకంటే మనం కడుతుంది ఈ లైన్ కదా, ఈ లైనే కదా, ఈ లైన్ మీద మనకి ఏ ఉంది కాబట్టి ఆ లైన్ కాబట్టి ఏ తీసుకుంటాం, BC మీద లేదు ఏ లైన్ కూడా. సో అందుకోసమే అది తీసుకుంటాం. సో y + 1 = 2/3 ఇంటూ x + 2. ఓకే y + 1 = 2/3 ఇంటూ x మైనస్ x1 అంటే x + 2. తర్వాత ఏమవుతుందమ్మా, ఈ 3 వెళ్ళిపోతుంది. అప్పుడు 3y + 3 = 2x + 4. ఓకే మల్టిప్లై చేశాను, అర్థమైంది కదా. ఈ 2 అనేది వీటితో మల్టిప్లై అవుతుంది, ఈ 3 వెళ్ళిపోతుంది అన్నమాట. సాల్వ్ చేసాం. ఇంకా ఇప్పుడు ఏమొచ్చిందమ్మా, ఇవన్నీ అటు సైడ్ పంపించడం కానీ అవన్నీ ఇటు సైడ్ అంటే LHS ఫ్రమ్ R అంటే LHS టు RHS ఆర్ RHS టు LHS గానీ మీరు తెచ్చుకోవచ్చు. సో మనం ఇప్పుడు x అనేది పాజిటివ్ ఉండాలి కాబట్టి LHS RHS పట్టుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది, -3y -3 = 0. సో 2x - 3y + 4 - 3 is +1 = 0. లెట్ ద ఈక్వేషన్ బి 1. ఏమొచ్చిందమ్మా, ఈక్వేషన్ అనేది ఒకటి వస్తుంది. అంటే దేని ఈక్వేషన్ వచ్చింది, దీని ఈక్వేషన్ వచ్చిందమ్మా. ఇప్పుడు సిమిలర్ గా దీని ఈక్వేషన్ కూడా కట్టేస్తే మనకి ఇక్కడ ఉండేది మధ్యలో ఉండేదాన్నే ఆర్థో సెంటర్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ BC ఎలా కడతారు, సేమ్ ఇదే ఏదైతే ఇప్పుడు మనం స్లోప్ పర్పెండిక్యులర్ ఇది చేసామో అదే మళ్ళీ రిపీట్ చేసాం. సమ్ ఈజీ కదా, ఈ 3 గుర్తుపెట్టుకుంటే అయిపోయినట్టే. సో మళ్ళీ ఎలా రిపీట్ చేస్తారు చూడండి. ఫస్ట్ ఏం కట్టాలి, AC స్లోప్ కట్టాలి. మళ్ళీ ఇందాక ఎలాగైతే BC కట్టాలి ఇప్పుడు AC కట్టాలి. సో
స్లోప్ ఆఫ్ ఏసీ. ఫార్ములా ఏంటమ్మా మళ్ళీ m1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 మైనస్ y1 అంటే ఈ రెండింటికి చూడండి ఏసీకి 5 ప్లస్ 1 బై x2 మైనస్ x1 అంటే 2 ప్లస్ 2 ఏమొచ్చిందమ్మా 6 బై 4 అంటే 2 బై 3 ఐ మీన్ 3 బై 2 సారీ 2 ముందు క్యాన్సిల్ చేసి ఇంకా 2 బై 3 అనేసాను. సో 3 బై 2 ఓకే 2 2s 2 3s ఎంత వచ్చింది 6 బై 4 కి సరిపోయింది 3 బై 2. సో ఇప్పుడు మళ్ళీ మీకు తెలిసిన విషయం ఏంటి BE is perpendicular to AC. మళ్ళీ perpendicular పాయింట్ అన్నమాట. స్లోప్ అయిపోయింది ఇప్పుడు perpendicular పాయింట్ ఏమవుద్ది since BE is perpendicular to దేనికి perpendicular అమ్మా AC. వెరీ గుడ్ AC perpendicular కాబట్టి m1 m2 ఈక్వల్ టు -1 చేయాలి. m1 అనేది మనకు తెలుసు కాబట్టి అది ఆ సబ్స్టిట్యూట్ చేసేయండి. m1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 3/2 ఇంటూ m2 ఇంటూ -1. ఆ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది ఇక్కడ రాసుకొని చూడండి. అప్పుడు m2 ఇటు ఉండిపోతే -1 ఇంటూ ఇది రివర్స్ అయిపోతుంది వెళ్ళి అంటే రెసిప్రోకల్ అమ్మ. మీకు రివర్స్ అని ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది కదా అని ఓకేనా రెసిప్రోకల్. సో ఇప్పుడు ఏమవుతుంది -2/3 అవుతుంది. m2 ఈక్వల్ టు -2/3. మీకు ఎంత చెప్పాను మనం దేని ఫైనల్ స్లోప్ అనుకోవాలమ్మా ఏదైతే m2 ఉందో అదే ఫైనల్ స్లోప్. సో దీన్ని మళ్ళీ m అనుకోండి ఓకేనా అంటే m ఇప్పుడు ఇది వచ్చింది. అండ్ ఇప్పుడు ఏంటైంది స్లోప్ గాట్ ఓవర్ పర్పెండిక్యులర్ ఫార్ములా గాట్ ఓవర్ అండ్ ఫైనల్లీ వి నీడ్ టు డు ద ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ ఓకేనా. ఇప్పుడు దీనికి కూడా ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ ఎలాగే కట్టేస్తే ఓకే. నెక్స్ట్ ఇదే కదమ్మా మనకు ఫైనల్ గా వచ్చిన స్లోప్ మాత్రం రాసింది m1 రాయలేదు. m1 ఏంటమ్మా 3/2 వచ్చింది అది మనం తీసుకున్నాం కాబట్టి ఓన్లీ హావ్ రిటన్ m2 రైట్ దట్ ఈస్ m. సో ఏదైతే ఈక్వేషన్ మనకు 1 లో వచ్చిందో అది గుర్తుపెట్టు అంటే చెరిపిసాను కాబట్టి మళ్ళీ మర్చిపోకూడదని ఇక్కడ రాశాను ఓకేనా మీకు కన్ఫ్యూజన్ రాకుండా రైట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈక్వేషన్ అన్నాను కదా ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ ఆఫ్ దేనికమ్మా కడతాం ఏసీ అయిపోయిందంటే బిఈ కట్టాలి. ఏం కట్టాలి బిఈ అంటే చూడండి ఏదైతే పర్పెండిక్యులర్ ఉందో అదే కట్టాలి. ముందు ఏడి కట్టాం ఇప్పుడు బిఈ కడతాం. సో బిఈ ఫార్ములా ఏంటమ్మా ఐ మీన్ స్లోప్ ఫార్ములా ఏంటి y2 మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ y2 కాదు y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇదే కదా ఫార్ములా ఇందాక రాశాను y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ x1 y1 ప్లస్ ఏ రాయాలమ్మా ఇందాక ఏం చేసాం దీనికి ఇది ఆపోజిట్ లో ఉంది కాబట్టి ఏ లైన్ లో కడుతున్నాం కాబట్టి ఏ తీసుకున్నాం. ఇప్పుడు b కడుతున్నప్పుడు ఏం తీసుకోవాలి ఈ లైన్ లో ఏముందమ్మా b ఉంది వెరీ గుడ్ b తీసుకోవాలి. సో b రాసుకోండి 6 -1 తీసుకోవాలి. ఇక్కడ m ప్లేస్ లో -2/3 రైట్. సో y -1 అంటే ఆల్రెడీ మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇస్ ఈక్వల్ టు m ఎంతమ్మా -2/3. x మైనస్ x1 అంటే 6 అర్థమవుతుందా చూడండి అమ్మా ఏం లేదు m ప్లేస్ లో హావ్ సబ్స్టిట్యూటెడ్ దిస్ వాల్యూ ఇన్ ప్లేస్ ఆఫ్ y1 అండ్ x1 ఇది పెట్టాను y1 అంటే ఇదే కదా x1 అంటే ఇదే సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఈ 3 వెళ్ళిపోతే 3y + 3 ఈక్వల్ టు -2x + 6 2s 12. చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x 2 × 6 12 ఓకేనా. ఓన్లీ ఇది ఎటు సైడ్ తెలుసుకున్నామా ఏది ఎటు సైడ్ పట్టుకెళ్ళినా సరే పర్లేదు. అప్పుడు ఏమవుతుంది 3y + 3 + 2x - 12 ఈక్వల్ టు 0 అంటే 2x + 3y - 12 + 3 ఎంత 9 -9 ఈక్వల్ టు 0 అంతేనా కదా. -12 + 3 అంటే 12 లో 3 తీస్తే 9 అమ్మా. సో బిగ్గర్ సైన్ కాబట్టి -9 అప్పుడు ఎంత అయింది ఈక్వేషన్ 2 అవుతుంది. ఈక్వేషన్ 1 అయిపోయింది ఈక్వేషన్ 2 అయిపోయింది అంతే. ఏం చేసాం మీకు చెప్పినట్టుగానే ఈ ఈక్వేషన్ కట్టాను ఈ ఈక్వేషన్ కట్టాను రెండు చాలు మూడోది అక్కర్లేదు ఓకే. అండ్ నౌ బై సాల్వింగ్ ఏం సాల్వ్ చేయాలి 1 2 సాల్వ్ చేయాలి 1 and 2 ఆ రెండు సాల్వ్ చేయండి అమ్మా. ఎలా చేస్తారు 2x - 3y + 1 = 0 ఒకటి 2x + 3y - 9 = 0 చాలా సింపుల్ గా ఉంది ఈక్వేషన్. సో -3y + 3y will get cancelled and 2 + 2 4x + 1 - 9 -8 = 0. So 4x is equal to 8. So x is equal to 8/4. So x value ఎంత 8/4 అంటే 2. x value ఎంత వచ్చిందమ్మా 2 వచ్చింది. అంటే now put y value కావాలి కదా. సో put x is equal to 2 in ఇందులో పెట్టిన పర్లేదు ఇందులో పెట్టిన పర్లేదు. ఫస్ట్ దాంట్లో పెట్టేద్దాం రెండు ఒకలాగే అనిపిస్తున్నాయి కాకపోతే ఫస్ట్ 1 కదా చిన్న నెంబర్ కాబట్టి అదే తీసుకోండి. సో 2f(x) అంటే 2 పెట్టండి
minus 3y plus 1 equal to 0. 2 2s are 4 minus 3y plus 1 equal to 0. అంటే minus 3y 4 plus 1 5. ఇక్కడ plus 5 అంటే అటు వెళ్తే minus 5 equal to minus 5. Minus will get cancelled. Y equal to 5/3 అమ్మ. Y equal to 5/3. x 2 వచ్చింది, y 5/3 వచ్చింది. ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్ లో ఏం చేస్తారు, therefore the ortho center of the given triangle with the vertices is అని చెప్పి 2, 5/3 అని రాసేస్తే అయిపోయింది. ఇదే ఆర్థో సెంటర్. అర్థమవుతుందా? క్లియర్ గా మళ్ళీ ఒకవేళ డౌట్ ఉంటే వినండి. చాలా సింపుల్ గానే చెప్పడం జరిగింది. ఏమీ లేదు, ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం, ట్రయాంగిల్ తీసుకున్న తర్వాత స్లోప్ కడతాం, పర్పెండిక్యులర్ లైన్ కడతాం, ఆ తర్వాత దానికి ఈక్వేషన్ కడతాం. మళ్ళీ అయిపోయిన తర్వాత దానికి నెగిటివ్ నెక్స్ట్ ఏదైతే ఉందో అది కడతారు. రెండు ఎందుకు కడతారంటే రెండు చేస్తే సమ్ వచ్చేస్తుంది కాబట్టి రెండితో ఇనఫ్ అన్నమాట. ఎక్కడికి చేస్తే అక్కడికి సమ్ వస్తుంది అనుకోండి, ఇంకా ఎక్స్ట్రా చేయక్కలే కదా. సో రెండు చేస్తే మనకు సమ్ వచ్చేస్తుంది, ఆ రెండు సాల్వ్ చేస్తే సమ్ అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ సమ్. సో ఇది కూడా ఆర్థో సెంటర్ లాంటిదేనమ్మా. సో మనం పాయింట్స్ ఇచ్చినప్పుడు వీ హావ్ డన్. నౌ వీ ఆర్ గివెన్ లైన్స్ ఆర్ సైడ్స్ ఆర్ ఈక్వేషన్స్ ఏదైనా అనుకోండి. ఓకే, మనకి క్వశ్చన్ లో సైడ్స్ ఇచ్చారు కాబట్టి సైడ్స్ అనుకుంటేనే బెటర్, రైట్? సో ఇక్కడ ఏం చేయాలి, ఇది కూడా సింపుల్ గా చెప్తాం వినండి. ఇందాక చేసిన సమ్ ఏం చేసామమ్మా, మనకి పాయింట్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? పాయింట్స్ ఇచ్చారు. ఇదే కదా, అంటే 1, 2, 2, 3, 3, 1 ఆర్ 3, 4 ఏదో ఒకటి సరదాగా ఎగ్జాంపుల్. ఇచ్చిన పాయింట్స్ మనం స్లోప్ కట్టాం, స్లోప్ కట్టి ఈక్వేషన్ కట్టాం అదొకటి, ఇంకో రెండింటికి స్లోప్ కట్టాం ఈక్వేషన్ కట్టాం అది ఇంకొకటి. ఈ రెండు సాల్వ్ చేస్తే ఫైనల్ గా మీకు ఒక ఆన్సర్ వచ్చింది, దాన్ని ఆర్థో సెంటర్ అన్నాం. అయితే ఇప్పుడు ఏం చేశాడు, ఈక్వేషన్ ఇచ్చాడు. అంటే దీనికి ముందు స్టెప్ అన్నమాట. ఇందాక సర్కమ్ సెంటర్ చూస్తే మీకు అర్థమైపోతుంది, సిమిలర్ గానే చెప్పింది. ఇది కూడా సర్కమ్ సెంటర్ లో ఇచ్చాడు, అలాగే ఇక్కడ కూడా ఈక్వేషన్స్ ఇస్తాడు. ఏమి ఇచ్చాడమ్మా, ఈక్వేషన్. ఇదో ఈక్వేషన్, ఇదో ఈక్వేషన్, ఇదో లైన్ అనుకుందాం. 3 లైన్లు కింద ఉన్నాయి కదా, 3 లైన్లు అనుకుందాం. 3 లైన్లు ఇచ్చిన తర్వాత ఫస్ట్ రెండు సాల్వ్ చేస్తే ఒకటి, సెకండ్ రెండు సాల్వ్ చేస్తే ఇంకొకటి, 1, 3 సాల్వ్ చేస్తే ఇంకొకటి వస్తాయి. అంటే ఏడేటి వస్తాయమ్మా, 1, 2, 3 పాయింట్స్ వస్తాయి. ఏమొస్తాయమ్మా, పాయింట్స్ వస్తాయి. అవే ఇప్పుడు ఇవి అవుతాయి అన్నమాట. ఆ పాయింట్స్ ఏవో 3 పాయింట్స్, అవి ఏవైనా తీసుకోండి. అంటే ఈ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే ఒక పాయింట్ వచ్చింది, సెకండ్ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే ఇంకో పాయింట్ వచ్చింది, అండ్ ఫైనల్లీ బై సాల్వింగ్ 3 and 1 or 1 and 3 ఎనీథింగ్, రైట్? సో యూ విల్ గెట్ థర్డ్ పాయింట్. 3 పాయింట్లు వచ్చాయా? ఇప్పుడు మళ్ళీ 3 పాయింట్లు వచ్చిన తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు. ఈ ప్రాసెస్ అంతా ప్రొసీజర్ సేమే. మళ్ళీ ఈ రెండింటికి ఈక్వేషన్ ఆఫ్ స్లోప్, పర్పెండిక్యులర్ స్లోప్ కడతారు, అలాగే దీనికి కూడా కడతారు. ఆ రెండు సాల్వ్ చేస్తే ఫైనల్ గా వస్తుంది. డయాగ్రామ్ అనేది లుకింగ్ లిటిల్ బిట్ కామెడీ. సో మీకు అర్థమవుతుంది కదా, ఫిగర్ అనేది అలా గుర్తుపెట్టుకుంటాము. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ రిమెంబర్. ఓకే, ఈ విధంగా మనం గుర్తున్నట్లయితే సింపుల్ గా you can be able to do, you can be able to remember, you can be able to retrieve in the examination time అన్నమాట. సో అర్థమవుతుంది కదా, ఈ విధంగా ఇదైతే చేయండి అన్నమాట. ఓకే, సేమ్ ఇలాగే ఇంకేం మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి అయితే లేదు, ఇలా చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? సాల్వ్ చేయడం ఎలాగో చెప్పాను ఆల్రెడీ మీకు. సాల్వింగ్ చేయాలి, సాల్వ్ చేసాక ఇది చేసుకోవాలన్నమాట. సో ఇది మీకు నేను హోంవర్క్ కింద ఇస్తున్నాను. మీరు హోంవర్క్ అనుకుని ఏదైనా పర్లేదు, ఒక ప్రాక్టికల్ అన్నమాట. ఓకేనా? ప్రాక్టీస్ కింద ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఎందుకు అంటే ఫస్ట్ సమ్ నేను చెప్పాను, మీరు విన్నారు. సెకండ్ సమ్ మీద దాన్ని అప్లై చేసి చూడండి, సమ్ వచ్చిందా రాలేదా, ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా. నాకైతే ఆన్సర్ ఏదైతే దీనికి వచ్చిందో దానికి కమెంట్ చేయండి, ఐ విల్ రెస్పాండ్ టు యువర్ కమెంట్స్. ఓకేనా? అయితే ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము ఫర్దర్ గా పెట్టే ప్రతి వీడియో మీకు మొదటిగా నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి. ఇదే విధంగా 1B స్టేట్మెంట్స్ పార్ట్ 3 కూడా పెడతాను, పార్ట్ 4 కూడా పెడతాను. ఏవైతే మీ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేనైతే పెట్టే అవకాశం అయితే ఉన్నదమ్మా. థ్యాంక్ యూ సో మచ్.